శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పద్మపురాణంలో అనంత పద్మనాభ వ్రతం అని ఒక అద్భుతమైన వ్రతం ఉంది. కోరికలు తీర్చే కామ్య వ్రతాలు ఉంటాయి కదా, అందులో ఈ వ్రతం ఉత్తమోత్తమైనది అని శాస్త్రంలో చెప్పారు. చాలామంది సాంప్రదాయం తెలుసున్న వాళ్ళు భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు, అంటే సంవత్సరానికి ఒకసారి ఈ వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు వీడియోలో అసలు ఆ వ్రతం ఏమిటి, అది ఎలా చేయాలి అనేది చెప్తా. ఆ వ్రతం చేసిన తరువాత జీవితాలు సర్వతోముఖాభివృద్ధి చెందడమే తప్ప కింద పడిపోవడం లేదు అని మీరు పెద్దవాళ్ళు కొంతమందిని అడిగితే చెప్తారు. అసలు అంత అద్భుతమైన వ్రతం అది. అందుకే మీ అందరికీ చెప్పాలనిపించింది. దీని ద్వారా డబ్బులు పోగొట్టుకోకుండా మీలో ఒక 100 మందికైనా కష్టాలు తీరాయనుకోండి, నా జన్మ ధన్యమైపోయినట్టే. ఇంతకీ ఏమిటండి అనంత పద్మనాభ వ్రతం అంటే, మనకి పాండవుల కథ తెలుసు కదా. వాళ్ళంత కష్టపడిన వాళ్ళు నాకు తెలిసి ఎవరో ఉండరు చరిత్రలో. అంతటి పరాక్రమవంతులు ఎంత కష్టపడ్డారో. వాళ్ళ కష్టాలకి పరాకాష్ఠ ఏమిటి అంటే, ఒకసారి అరణ్యవాసంలో ఉండగా ఆఖర్లో దుర్యోధనుడు దూర్వాస మహర్షిని పంపించాడు వాళ్ళ మీద కుసిగొల్లి. అంతా మహర్షి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అక్షయ పాత్రలో ఒక మెతుకు తిని రక్షించటం అవన్నీ మనకి తెలుసు కదా. ఆ తరువాత వాళ్ళు కృష్ణుడి పాదాల మీద పడి ఏడ్చేశారు. స్వామి, ఇంక ఈ కష్టాలకు అంతు లేదా? ఏ తప్పు చేయకుండా మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? పాపం ద్రౌపదీదేవి కూడా బాధపడేసరికి పరమాత్మకి జాలి కలిగి, నాయన మీరు ఒక పని చేయండి, రాబోయే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు నన్ను అనంతుడిగా భావించి, అంటే చతుర్దశ భువనాలు నిండిపోయిన సర్వాంతర్యామిగా భావించి అనంత పద్మనాభ వ్రతం చేయండి. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి అభీష్టాలైనా నెరవేరుతాయి. అది చేశారంటే మీకు అక్కడి నుంచి విజయాలు వరించి త్వరలోనే మీ రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు అని అభయం ఇచ్చారు కృష్ణ పరమాత్మ. తర్వాత పాండవులు ఆ వ్రతం చేశారు. ఆ తర్వాత కీచకుణ్ణి, వాడి తమ్ముళ్ళని అవలీలగా చంపేస్తాడు భీముడు ఒక్క ఆయన. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒంటి చేత్తో కౌరవులందరినీ మట్టి కరిపించేస్తాడు. అలాంటి మహోన్నతమైన విజయాలు సాధించి ఆఖరికి రాజ్యం కూడా సాధించారు. అది ఈ వ్రతం చేసుకుంటూ వచ్చే ఫలితం. ఇంతకీ వ్రతం ఎలా చేసుకోవాలి, మొట్టమొదట దాని నియమాలు ఏమిటి అనేది చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వ్రతానికి ముఖ్యమైనవి 2 ఉన్నాయి. ఒకటి 14 అనే సంఖ్య, 2 ఎరుపు రంగు. 14 ఎందుకంత ముఖ్యం అంటే, భగవంతుణ్ణి చతుర్దశ భువనాల్లో వ్యాపించి ఉన్న స్వరూపంగా ఆరాధిస్తాం కదా, అందుకని 14. అందుకే ఈ వ్రతాన్ని మొదలు పెడితే కనుక 14 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ఒక్కరోజు చేయాలి. అంటే భయపడిపోకండి, ప్రతి సంవత్సరం గంట దాటి పట్టదు. చాలా తేలిక చేయడం. మామూలు షోడశోపచార పూజ కన్నా కొంచెం పెద్దది ఉంటుంది అంతే. ఏడాదికి 1 గంట చేయలేమా చెప్పండి? అసలు ఒక ఏడాది చేసేసరికి ఇల్లు బాగుపడడం మొదలు పెడుతుంది. 14 ఏళ్ళు అంటే పిల్లలు లేని వాళ్ళకైతే పిల్లలు పుట్టడం, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళ పెంపకం అన్నీ జరిగిపోతాయి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే కాలేజీలు, సీట్లు, పెళ్ళిళ్ళు అన్నీ, అవన్నీ స్వామి దయతో సాఫీగా సాగిపోతాయి. అలా చేసే వ్రతం ఇది. అలా కాదు, మధ్యలో ఏదో ఒక సంవత్సరం అడ్డంకి వస్తే, ఏదైనా అశౌచం ఏదో వచ్చేప్పుడు ఏం చేయాలి అంటే, మళ్ళీ తర్వాత సంవత్సరం నుంచి కంటిన్యూ చేయొచ్చు. అంటే 4 సంవత్సరాలు చేశాక అడ్డంకి వచ్చిందనుకోండి, ఆపేసి మళ్ళీ 5 నుంచి మొదలుపెట్టి చేయొచ్చు. ఇంకా ఎరుపు వర్ణం ఏమిటి అంటే, ఆ రోజు పూజ చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే కనుక ఇద్దరు ఎర్రటి బట్టలు కట్టుకోవాలి. ఒక్కళ్ళు చేసినా సరే ఒక్కళ్ళు అంతే. అలాగే ఒక ఎరుపు రంగు తాడుతో తోరాన్ని తయారు చేయాలి. దానికి కూడా 14 ముళ్ళు ఉండాలి. ఆ తోరం ఈ వ్రతంలో చాలా చాలా ముఖ్యమైనది. అది ఏడాది పాటు ధరించాలి. అంటే పాత తోరం తీసేసి కొత్త తోరం ధరించాలన్నమాట. అంటే దాని అంతటా శిథిలమైపోతే సరే, లేదు ఉంటే కనుక ఏడాది ఉంచుకుంటే చాలా శ్రేష్టం. అందువల్ల ఒక మంచి తాడు తెచ్చుకుని దాంతో తయారు చేసుకోవాలి. ఈ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు మధ్యాహ్నం పూట చేయాలి. ఇది పొద్దున్న కాదు, సాయంత్రం కాదు. అలాగే ఉదయం పాలు పళ్ళు అలాంటివి తీసుకుని పూజ అయ్యేదాకా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తారు తప్ప పొద్దున చెయ్యరు. బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు అయితే ఇలాంటి ఉపవాసాలు చేయకండి, మిగతా పూజ అంతా చేసుకోండి. అలాగే ఆ రోజు నైవేద్యానికి గోధుమ పిండితో స్వీట్ తయారు చేస్తారు. అంటే గోధుమ పిండితో ఒక హల్వా, కేసర్ లాంటిది ఒకటి చేస్తారు కదా, దాన్ని చేసి దాన్ని కూడా 14 ఉండల కింద చేస్తారు. లేకపోతే 14 అరిసెలు కూడా అరిగింపు పెడతారు. అలాగే పళ్ళు ఏవి పెట్టదలుచుకున్నా 14 అనే సంఖ్య ముఖ్యం. ఇవి వ్రతానికి నియమాలు. ఇంకా పూజా విధానం ఎలాగండి అంటే, చక్కగా ఒక పీట వేసి దానిపైన ఎర్రటి వస్త్రం పరిచి
దానిపైన అష్టదళ పద్మాన్ని గీయాలి. ఆడవాళ్ళందరూ ముగ్గు పెడుతూ ఉంటారు కదా, అలాగనే. తర్వాత ఒక కలశం పెట్టాలి. ఆ కలశంలో జలం పోసి పాలు, వక్క ముక్క, అలాగే రూపాయి బిళ్ళ కానీ వెండి కాసు కానీ ఏదైనా అందులో వేయాలి. అంటే కలశం మా సాంప్రదాయంలో లేదండి అంటే కనుక పెట్టడం మానేయండి. తర్వాత ముఖ్యమైనది ఏమిటంటే దర్భలతో ఒక సర్పం లాంటిది ఒకటి తయారు చేయాలి. ఇలాగా చేసి దాన్ని ముగ్గుపై నుంచి దానిపైన ఒక చిన్న లక్ష్మీనారాయణల ప్రతిమ కానీ, ఒక బిళ్ళ కానీ, లేకపోతే ఒక చిన్న ఫోటో కానీ ఏదో ఒకటి అక్కడ ఉంచాలి. అంటే శేషసేనుడైన నారాయణుణ్ణి పూజించినట్టు అనమాట. అంటే మేము ఎక్కడో ఆఫ్రికాలో ఉంటాం, మాకు దర్భలు దొరకవండి. ఏం చేయాలి అంటే గంధంతో ఆ బట్ట మీదే 7 తలలున్న సర్పం గీయండి, బొమ్మ గీసి దాని మధ్యలో పెట్టండి. ఇప్పుడు ఈ పూజ చేయడానికి మొత్తం 12 స్టెప్స్ ఉన్నాయి. ఇందులో చాలా వరకు మనకి తెలుసున్నవే, అవి ఏమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదట దీపారాధన, ఆచమనం, సంకల్పం మనం ఏ పూజకైనా చేసుకుంటాం. తర్వాత గణపతి పూజ, అది కూడా మనం చేస్తాం. తరువాత యమునా నదికి పూజ చేసి ఆ నీటిలోకి ఆవాహన చేయాలి, చిన్న పూజ. అది మీకు మొన్నే సప్తఋషి పూజ చెప్పాను కదా నేను, ఋషి పంచమి రోజు, అందులో ఉంది చూడండి యమునా నది పూజ. అది చెయ్యాలి. కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో PDF ఇస్తాం, అందులో అన్నీ ఉంటాయి. తర్వాత నవగ్రహాలకి, దిక్పాలకులకి క్లుప్తంగా పూజ చేసుకోవాలి. అది కూడా 1-2 నిమిషాలు పడుతుంది అంతే. తర్వాత కృష్ణ పరమాత్మకి షోడశోపచార పూజ చేయాలి, అనంతుడికి. ఆ పూజ చేసినప్పుడు మనం ధ్యానం, ఆవాహనం అవన్నీ చేస్తాం కదా అవి. ఆ తర్వాత అంగపూజ, అష్టోత్తరం చేయాలి. వేదం అలవాటు ఉన్న వాళ్ళైతే చక్కగా పురుష సూక్తం కానీ, విష్ణు సహస్రనామం అలవాటు అయితే అది చదువుకోండి, చాలా శ్రేష్టం చదివితే. తర్వాత ఏం చేయాలంటే తోరగ్రంథికి పూజ చేయాలి. మొత్తం 14 ముడులు గ్రంథులు ఉంటాయని చెప్పాను కదా, ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామం ఉంది, అది చదువుతూ అక్షింతలతో పూజ చేయాలి. తర్వాత పంచోపచార పూజ, ధూపం, దీపం, నైవేద్యం, మనం ఏ పూజలో చేసేవైనా అది చేయాలి. ఆ తరువాత తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఆ తోర ధారణకి ఒక చిన్న శ్లోకం ఉంది, చదువుతూ కట్టుకుని జీర్ణతోర విసర్జనం అని, అంటే కిందటి సంవత్సరం కట్టుకున్న తోర ఉంటుంది కదా ముందే మొదలు పెట్టుంటే, అది తీసేయడానికి ఒక శ్లోకం ఉంది. అది తీసేసి ఈ కొత్తది ఉంచుకోవాలి. తర్వాత ఒక వ్రత కథ ఉంది, భలే ఉంటుంది ఆ కథ. అది కౌండిన్యుడు సుశీల కథని గురుచరిత్రలో 42, 43 ఎక్కడో ఒక అధ్యాయంలో వస్తుంది కథ. నృసింహ సరస్వతి స్వామి చెప్తారు. ఆ కథ చదువుకుని అక్షతలు శిరస్సు పైన ధరించాలి. ఆ కథ కూడా మేము PDFలో ఇస్తాం. ఆ తరువాత ఎవరైనా ఒకళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాయన దానంలాగా దక్షిణ ఇవ్వాలి ఎవరైనా మంచి వాళ్ళకి. ఆ శ్లోకం కూడా ఇస్తాం, ఏ శ్లోకంతో దక్షిణ ఇవ్వాలి అనేది. ఎవరు లేరు అనుకోండి, ఆకలి కొన్న వాళ్ళు ఎవరికైనా భోజనానికి సరిపడా ధనం ఇవ్వండి, సరిపోతుంది. అది వ్రతం చేసుకునే విధానం. ఈ వీడియో కింద PDF ఫైల్ ఇస్తాం, అది చూసి చేసేసుకోండి, చాలా తేలిగ్గా ఉంటుంది. మనం కృష్ణాష్టమి పూజ చేసాం కదా, దాదాపు 90% పూజ అదే. అది చూస్తే మీకు తెలిసిపోతుంది. 1-2 తోరగ్రంథి వచ్చిన చోట మాత్రం మార్పులు వస్తాయి అంతే. ఇంతకీ మీకు చూసి చదవడం రావట్లేదంటే కనుక కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగారు అనుకోండి, నాకు తెలిసి దాదాపు అందరికీ వస్తుంది. ఎక్కువ మంది అడిగితే కనుక ఇప్పుడు నాకు కుదిరితే ఒక డెమో వీడియో చేసి పెడతా. అలాగనే వ్రతం అనగానే మీకు చాలా సందేహాలు వచ్చేస్తాయి కదా, మొట్టమొదట PDF మొత్తం ఒకసారి చదవండి. చదివితేనే మీకు దాదాపు అన్ని సందేహాలు పోతాయి. ఇంకా డౌట్లు ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆన్సర్లు. అది కూడా దొరకలేదనుకోండి, అప్పుడు కింద కామెంట్ చేయండి, మా అడ్మిన్ వాటన్నిటికీ సమాధానాలు రాస్తాడు. అనంతుడి దయ వల్ల మీరందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.